ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ద డేస్ ఆర్ కమింగ్, డిక్లేర్స్ ద లార్డ్, వెన్ ఐ విల్ ఫుల్ఫిల్ ద గుడ్ ప్రామిస్ ఐ మేడ్. యిర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణంలో ఈరోజు ఎలా ఉంది? ఆగిపోయిన పనులు, నెరవేరనటువంటి ప్రార్థనలు, నిరాశపరిచేటటువంటి పరిస్థితులు, ఆందోళనల మధ్య మీరున్నారేమో. లోకం అంటూ ఉండొచ్చు, నీ సమయం అయిపోయింది, నీకేమీ ఇక వీలు కాదు అని మాట్లాడి నిన్ను నిరుత్సాహపరచుండొచ్చు. కానీ దేవుడు నీ పక్షంగా ఉండి అని అంటున్నాడు, దినాలు వస్తున్నాయి, మీ కన్నీరు తుడవబడే రోజులు, మీ నింద వీగిపోయే రోజులు, మీరు బలపరచబడి దీవించబడే రోజులు త్వరలో రానున్నాయి. ఎంతో ధైర్యాన్ని, ఆదరణను కలిగించే ఈ మాటలు. సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను ప్రేమించి నీ మీద కనుదృష్టించి నిన్ను పట్టించుకునే దేవుడు ఈ నూతన దినములో నువ్వు ప్రయాణం ఆరంభిస్తూ ఉంటుండగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉన్నప్పుడు, దేశము నాశనమైనప్పుడు, ఇక మా జీవితాలు ఇంతే అని వారు ఆశలు వదిలేసుకొని నిరాశలో కృంగి ఉన్నప్పుడు దేవుడు ఈ మాట అన్నాడు. యిర్మీయా ప్రవక్త ద్వారా ఈ మాట పలికించాడు. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి అని. దేవుని గ్రంథములో మంచి మాట అంటే అది కేవలం ఒక శబ్దం కాదు, ఒక సృజనాత్మకమైనటువంటి శక్తి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు అని లేఖనం మాట్లాడుతుంది. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు అని కూడా లేఖనం ఘోషిస్తుంది. ఇక్కడ మంచి మాట అంటే క్రీస్తు ద్వారా మనకు కలిగే రక్షణ, నెమ్మది మరియు సమృద్ధి కూడా. వేదాంతపరంగా కూడా మనం ఆలోచన చేస్తే ఇది లోక సంబంధమైన ఆశీర్వాదమే కాదు, కానీ దేవుని చిత్తం మన జీవితంలో సంపూర్ణమవటమని స్ఫూర్తిదాయకమైన భావన ఇస్తుంది. ప్రియ దేవుని జనాంగమా, దేవుడే స్వయంగా దినములు వచ్చుచున్నవి అని పలికినప్పుడు ఆయన దగ్గర నీ కొరకు ఒక సరి అయిన ప్రణాళిక సిద్ధపరిచి ఉందని అర్థం. ఆయన ఆలస్యం చేయడు, అలాగని తొందరపడడు కూడా. ఏ సమయంలో ఏది అవసరమో, ఏది ఎప్పుడు ఎలా మనకు అనుగ్రహించబడాలో ఆయన ప్రణాళిక సిద్ధం చేసి ఉంచాడు. సరైన సమయంలో ఆయన తన మాటను మన జీవితాలలో ఆయన నెరవేర్చేవాడిగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుని సమయం నీ కొరకు సిద్ధపరచబడి ఉంది. నేను దీవించటానికి, నడిపించటానికి, రక్షించటానికి ప్రణాళిక సిద్ధంగా ఉంది. వాటిని స్వతంత్రించుకోవటానికి ఆయన నామము కలిగిన బిడ్డలుగా, విశ్వాసులుగా ఉన్నటువంటి మనం మన ఆత్మీయ జీవితంలో, ప్రార్థనా జీవితంలో, నీ విశ్వాస జీవితంలో, సాక్షార్థమైన జీవితంలో మనము ఎలాగూ సిద్ధపాటు కలిగి ఉన్నామో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దినమంతా, వారమంతా ఈ లోక సంబంధమైన పనులతో, నీ ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఇంటి పనులు, వీటన్నిటితో నువ్వు సతమతమవుతూ ఉండొచ్చు. ఎంతో మందికి లేని రీతిలో నీ ఆయుష్ను పొడిగించే నూతన దినము నీ జీవితంలో అనుగ్రహించిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చే దినాలు వస్తున్నాయి.
ఈ మాట పరోక్షంగా నీ సిద్ధపాటును ప్రశ్నిస్తూ ఉంది. నేను రావటానికి, వాగ్దానాలు నెరవేర్చటానికి సమస్తము సిద్ధపరిచాను. నా కుమారుడా, నా కుమార్తె, నీ సిద్ధపాటు ఏ ప్రకారముగా ఉందని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఆత్మ పరీక్ష చేసుకుందాం. ఆయన వాగ్దానాలు స్వతంత్రించుకోవటానికి మన జీవితం, మన బ్రతుకు, మన ప్రవర్తన, మన కృతజ్ఞత కలిగిన జీవితాలు కలిగి మార్పు కలిగిన వారముగా ఉన్నామా? జాగ్రత్తగా ఆలోచన చేస్తే వాగ్దానానికి, వాగ్దాన నెరవేర్పుకు మధ్యలో ఉండే కాలాన్ని నిరీక్షణ కాలం అంటారు. ఈ నిరీక్షణ కాలంలో మీ ప్రవర్తన ఎలా ఉంది? సహనాన్ని కోల్పోయి విసిగిపోతున్నారా? లేదా విశ్వాసముతో ప్రార్థనా పూర్వకముగా కనిపెడుతూ ఉన్నారా? ఇశ్రాయేలీయులు ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు వారిని వంశము అని పిలిచాడు. అంటే మీ పరిస్థితి ఎలాగున్నా దేవుని దృష్టిలో మీ విలువ తగ్గలేదు. ఎప్పటికీ కూడా మనమందరము ఆయన రాజవంశములో ఉన్నవారమే. గొప్ప ఆశీర్వాదాలు పొందే ముందు మొదటగా మన హృదయాన్ని మనము సిద్ధం చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం లేవగానే, ప్రభువా, నీవు చెప్పిన మంచి మాట నెరవేర్చే రోజులు వచ్చాయి, నా జీవితం సిద్ధంగా ఉంది అని ప్రకటించండి. ఆశీర్వాదం వచ్చినప్పుడు దాన్ని భరించగలిగే పరిపక్వత మన జీవితాల్లో కావాలి. కాబట్టి ప్రార్థనా జీవితాన్ని, వాక్య ధ్యానాన్ని, దేవుని సన్నిధిలో గడపటాన్ని మీరు పెంచుకోండి. దేవుడు మీ సరిహద్దులను విశాలపరచబోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, మనుషులు మీకిచ్చిన మాట తప్పొచ్చు, కానీ ఆయన ఇచ్చిన మాట తప్పడు. మీరు చూస్తున్న ఈ చీకటి తాత్కాలికమే. వెలుగు నిండిన దినాలు మీ తలుపు తట్టుచూ ఉన్నాయి. ఏ వాగ్దానం కొరకైతే సంవత్సరాలుగా కనిపెడుతున్నారో ఒక్కసారి ఆ వాగ్దానాన్ని జ్ఞాపకము చేసుకోండి. ఈ దినం, ప్రభువా, నేను నమ్ముచున్నాను, నా జీవితంలో నీ మంచి మాట నెరవేర్చు అని అడగండి. మీ అపనమ్మకాన్ని విడిచిపెట్టండి. ఆయన నమ్మదగినవాడు. ఆ ప్రకారమైనటువంటి ఆశతో, నిరీక్షణతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనాపూర్వకముగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసి, పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలం సూటిగా మాతో మీరు మాట్లాడారు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో నీవు చెప్పిన మంచి మాట నెరవేర్చే దినములను ఇప్పుడే, ఈ దినమే ప్రారంభించమని వేడుకొంచున్నాం. ఆగిపోయిన పనులు సానుకూలపరచండి, అనారోగ్యాలు తొలగించండి, సమాధానం లేని కుటుంబాల్లో నెమ్మది, సమాధానాన్ని మీరు కృమ్మరించండి. నీవు వాగ్దానము చేసి నెరవేర్చే దేవుడువని వీరిని ఆశీర్వాద వారసులుగా నిలవబెట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.